వెల్కమ్ టు అవర్ ఛానల్. నామినేషన్స్ ఎవరెవరు నామినేట్ చేశారు, ఎవరెవరు నామినేషన్స్ లోకి వచ్చారు, ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మనం ఆల్రెడీ ప్రోమోలో మనం నామినేషన్స్ ప్రాసెస్ చూసాము. రెడ్ పెయింట్ ఒక్కొక్కళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఎక్కువ టార్గెట్ హరీష్, ఫ్లోరా అండ్ భరణి గారు, వీళ్ళ ముగ్గురిని ఎక్కువ టార్గెట్ చేశారు. సో వీళ్ళు చెప్పుకునే ఆన్సర్స్ ని బట్టి వీళ్ళకి పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో తను వచ్చేసి హరీష్ ని లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అలా అన్నారు ఇలా అన్నారని ఆ రీజన్ తో నామినేషన్ వేసింది. ఫ్లోరానేమో నాకు తెలిసి మీరు ఫ్రీ బోర్డ్ అంటేనే మీకు నచ్చలేదు, నన్ను ఫేక్ ఎందుకు అన్నారు అన్నదని నేను అనుకుంటున్నా. మీకు అదే నచ్చలేనప్పుడు ఈ మాట ఎందుకు అన్నారు అని అన్నది. మరి అది కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నదేమో, నన్ను ఫేక్ రై అని ఎందుకు అన్నారు అని అడిగిందని నేను అనుకుంటున్నాను. మరి అది కాకుండా ఏమన్నా ఉన్నాయేమో, మీకు ఏమన్నా ఐడియా ఉంటే, నాకైతే గుర్తు రావట్లేదు. మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనీష్ భరణిని రీతుని చేశాడు. కానీ నైట్ అంతా వాళ్ళ దగ్గరే ఉన్న పేరెంట్స్ దగ్గరే ఉండి మీతో మీరే నా ప్రపంచం అని, నైట్ ఏమో శ్రీజ ప్రియతో కొట్లాడి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాను, వాళ్ళ ఫేక్ ఇన్ని అని వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయకుండా వీళ్ళని నామినేట్ చేయడం వింతగా ఉంది. ఆ రీజన్ ఏంటన్నది మనకి ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు. ఎందుకు శ్రీజ ప్రియాని నామినేట్ చేయలేదు, మళ్ళీ టెనెంట్స్ వైపు వెళ్ళాడు నామినేషన్స్ కి అన్నది చూస్తే గానీ తెలియదు. సో ఇది కొంచెం నెగిటివ్ అయ్యేలా అనిపిస్తుంది నాకు మనీష్ విషయంలో. నెక్స్ట్ భరణి గారికే ఎక్కువ ఓట్లు, అది చెప్పే కదా ఆల్రెడీ. భరణి, హరీష్, ఫ్లోరా వీళ్ళిద్దరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో హరీష్ గారు వచ్చేసి భరణిని ఇమ్మునికి ఈ సింగిల్ ఓట్ వచ్చింది. సో ఇప్పుడు గనక సింగిల్ ఓట్ ని కౌంట్ చేస్తే చెయ్యరు, యాక్చువల్ గా 2 ఓట్సే కౌంట్ చేస్తారు. దాన్ని బట్టే నేను నామినేషన్ లిస్ట్ చెప్తున్నా. శ్రీజ వచ్చేసి మళ్ళీ హరీష్ ని, భరణి గారిని, పవన్ కళ్యాణ్ వచ్చేసి భరణి, హరీష్ గారు, వీళ్ళిద్దరు ఇంకా ఏంటంటే కొంచెం దొరికితే చాలా వీళ్ళకి ఆ పాయింటే పట్టుకుని ఒకళ్ళ మీదే గుద్దుతారు. అమ్మయ్య మనకి నామినేషన్ కో పాయింట్ దొరికింది అన్నట్టు ఉంటది. ఆ రకంగానే వీళ్ళ ముగ్గురు మీద గుద్దినట్టు అనిపిస్తుంది నాకు. భరణి అండ్ హరీష్ అయితే ఈ రకంగానే ఒక చిన్న వంక దొరికింది, ఆ వంక తీసేద్దాం, అమ్మయ్య మనం ప్రశాంతం తప్పించేసుకున్నాం, ఆ రకంగా గుద్దేశారు అని అనిపిస్తుంది. చూద్దాం ఎపిసోడ్ లో. డిమాండ్ వచ్చేసి తినొక్కడు భరణిని నామినేట్ చేయలేదు. హరీష్ అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు నామినేట్ చేశారు. రీతు వచ్చేసి భరణి అండ్ ఫ్లోరా. సుమన్ శెట్టి వచ్చేసి ప్రియా అండ్ మనీష్. ప్రియాకి 2 ఓట్స్ పడ్డాయి, ఒకటి సుమన్, ఇంకోటి భరణి. సో అంటే ప్రియా నామినేషన్ లోకి వచ్చేసింది అనమాట. లిస్ట్ చెప్తా. నెక్స్ట్ ప్రియా వచ్చేసి భరణి, ఫ్లోరా. రామ్ వచ్చేసి హరీష్ అండ్ కళ్యాణ్. చెప్పే కదా కళ్యాణ్ రామ్తో అసలు మాట్లాడ్డంట. సో తను నాతో అసలు సరిగ్గా మాట్లాడు అని చెప్పేసి ఆల్రెడీ భరణి గారితో చెప్పుకుని ఉన్నాడు. మేబీ ఆ రీజన్ తో నామినేట్ చేసి ఉంటాడు. భరణి వచ్చేసి ప్రియా అండ్ డెమాన్. మళ్ళీ డెమాన్ నామినేట్ చేశాడా? భరణి గారు మళ్ళీ డెమాన్ నామినేట్ చేస్తే ఇది కొంచెం భరణి వైపు నెగిటివ్ వెళ్తుంది. ఇంకెవరు దొరకలేనట్టు మళ్ళీ డెమాన్నే చేస్తే. చూద్దాం. భరణి నా దగ్గర ఉన్న దాంట్లో అయితే ప్రియా అండ్ డెమాన్ అని ఉన్నది. ఫ్లోరా వచ్చేసి తనూజ అండ్ డెమాన్. తనూజని ఒకే ఒక ఓటు పడింది, అది ఫ్లోరా వేసింది అనమాట. డెమాన్ కూడా 2 ఓట్లు పడ్డాయి కాబట్టి డెమాన్ కూడా నామినేషన్స్ లోకి వచ్చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు వచ్చేసి హరీష్ ని అలాగే ఫ్లోరా వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. అండ్ ఎమ్మో వచ్చేసి హరీష్ ని అండ్ మనీష్ ని నామినేట్ చేశారు అనమాట. సో ఇప్పుడు లిస్ట్ ఒకసారి చూద్దాం. లిస్ట్ లోకి అంటే నామినేషన్స్ లోకి వచ్చిన ఫైనల్ లిస్ట్ భరణి, హరీష్, ప్రియా, డెమాన్, ఫ్లోరా అండ్ మనీష్. వీళ్ళ 6 అయితే ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వచ్చేసారు. నా దగ్గర ఉన్న ప్రజెంట్ లిస్ట్ అయితే ఇదే. 99.9% ఇదే లిస్ట్ కరెక్ట్ ఉంటది. సో మీరైతే మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ ప్రోమో మాత్రం చాలా కామెడీగా ఉంది, చాలా బాగా నచ్చింది. సో సెకండ్ ప్రోమో వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. టాటా.